రపా 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 ఇక మరి మీ నర్సయ్య తాత చిన్నగా మెల్లగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పైన కట్టిండు. ఎందుకంటే మరి ఇక అక్కడ మాగంటి గోపీనాథ్ కాలం చేసే రేపో మాపో ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి జూబ్లీహిల్స్ జనాలు ఏమనుకుంటున్నారు, గాలి ఎటు మళ్ళా పోతుంది, ఏమి నడుస్తుంది, గాలి ఎటు ఒరుగుతుంది అనేది కథ మాత్రం చెప్తాను. చిన్నగా వచ్చిండు మీ నర్సయ్య తాత. ఇక మరి కోయిలాగా ఇది నీళ్ళ ప్లాంట్ కోయిలాగా ఉన్నట్టుంది, దీని కాడికి మరి 10 మంది కోయిలాగాలు వచ్చేటివా జర జాడ దొరుకుతుందని వచ్చిన చెప్తాత. మరి ఇక్కడ ఈ గల్లీలో మరి దేనికి మొదమవుతుంది, ఏ పార్టీ మొదమవుతుంది పేరు అవుతుంది? కాంగ్రెస్, సిపిఎం, తెలుగుదేశం, సార్ కేసీఆర్ అతడు చెప్పలేదు అన్నారా. ఎక్కువ ఏ పార్టీకి బలం? అదే ఉన్నది, ఏదది బీజేపీ ఉంది బాగా. ఇది చిన్నసన్న కోళ్ళ ఏం కాదే, ఏం నడుస్తుంది? ఈ కాలనీ పేరు ఏం పేరు పిల్లగా? జవహర్ నగర్. జవహర్ నగర్ గడ్డ. మరి ఎట్ట తాత మరి ఈ గోపీనాథ్ కాలం చేసే ఎలక్షన్లు అని ఈ కోయిలాగలన్నీ దస్తీలు వస్తున్నాయి అట. నేనున్నా అని దస్తీలు వస్తున్నాయి అట కోయిలాగలు. అవును. మరి ఎట్ట చేస్తావు? ఏ పార్టీకి ఇక్కడ బలం ఉంది అంటావు? అంటే ఇప్పుడు ఫైనల్ గా ఏందని చెప్పేసి అంటే గోపీనాథ్ గారు చనిపోయారు కదా, మరి ఇప్పుడు వాళ్ళకు ఏమన్నా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తారా లేకపోతే బయట వాళ్ళకి ఇస్తారా అనేది ఇప్పటి వరకు ఐడియా లేదు. అది బీఆర్ఎస్ లో పని. నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ నుంచి క్యాండిడేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. క్యాండిడేట్ మీద వాడి కూడా డిపెండ్స్ ఉంటది. మరి ఇప్పుడు అజారుద్దీన్ కు పోయిన తప్ప ఇచ్చారు కదా, ఇప్పుడు ఆ కోయాకి ఇస్తే ఏమన్నా జర కొద్దిగా మళ్ళీ గాలి మరి ఆయనకి ఇవ్వాలంటావా? అంటే కొత్తోళ్ళు పాత అంటే అధిష్టానం మొత్తం ఫైనలైజ్ చేస్తుంది కదా, అధిష్టానం ఫైనలైజ్ చేస్తుంది, దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఒకవేళ నవీన్ యాదవ్ కి ఇస్తే కూడా బానే ఉంటది. ఈ కోయిలా చెప్పినా మనదే కదా కూడా. మరి ఎట్లా మరి రేపు ఎలక్షన్ రాబోతుంది గాలి ఎడమలుతావు అంటే కాంగ్రెస్ ఇది ఉత్తరం ఏం కాదు, ఇది ఇతర పోదు గట్టిదే. ధరలు దోసుకుంటే పేదోళ్ళు ఎప్పుడు బాగుపడాలి చెప్పు. అదే మునగా మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎట చేస్తావు? జూబ్లీహిల్స్ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కాలం చేసిర్రు, మరి ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది. మరి ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటున్నారు, మళ్ళీ ఎవరిని కోరుకుంటున్నారు, ఏ పార్టీలకు ఇక్కడ బలం ఉంది? పార్టీ అంటే అధికారం పార్టీకే ఇస్తారు. ఇంత మాగంటి గోపీనాథ్ అంటే బాబు గారు ఉన్న టికెట్ ఇచ్చారు. మాగంటి గోపీనాథ్ ఉండా, బాబు గారు టికెట్ ఇస్తేనే మాగంటి గోపీనాథ్ ఉండేది. లేదు పీజీఆర్ ఉండు, పీజీఆర్ కొడుకు ఉండు, ఆయన చేయలేకనే వెళ్ళిపోయింది. పీజీఆర్ కు చరిత్ర ఉంది, కొడుకు అనేటోడు లేకుండా అయిపోయింది. మరి మాగంటి గోపీనాథ్కి ఇచ్చింది బాబు గారు. మళ్ళీ ఏంది మరి అది కూడా ఆలోచించాలి. గట్టిగానే ఉంది. మరి ఇప్పుడు గంట ఎక్కడ తిప్పుతావు తాత? మరి గంటే కాంగ్రెస్ గా తిప్పుతారు. గంటే ఇది చిన్నదేం కాదు, ఇతను పోతావు చెప్తా. మీ పేరు ఏం పేరు? గాలి రేపు ఎటు మలుపుతుండు మరి కాంగ్రెస్ ఉండదు ఎట్లా పథకాలు అన్ని పండుకుంటున్నాయట, లోపలికి పోతలేవాట. పండుకున్నప్పుడు రాలేవా? అంతేనా? బలం ఉందట దాదాపు కాంగ్రెస్ కు తప్పకుండా. మరి పుసుకున్నా మరి మాగంటి గోపీనాథ్ బహిరంగ నిలబెడితే అటేమన్నా మళ్తుందా గాలి సానుభూతి వచ్చి? సానుభూతి అంటే ఇక్కడ గత 10 సంవత్సరాలు చేస్తుంది కాబట్టి కొద్దిగా ఉంటది. అమ్మా పూజ ఇది 2 తీర మాట్లాడుతుంది, 2 తీగల కొడుతుంది దెబ్బ. ఇంతవరకు ఆమె వచ్చి బయటకు వచ్చి మాట్లాడింది చూసింది లేదు. ఎంతసేపు మేము గుర్తుపడతారా? ఇంతవరకు చూడలేదు. మాగంటి అంటే చూడలేదు. మాగంటి గోపీనాథ్ తెలుసు. చెప్పు మనగా ఏం పేరు? నీ పేరు? జంపే. ఇది ఎప్పుడు జంపుడుదేనా? జంపుడే. ఎప్పుడు మనకి రేవంత్ రెడ్డి పెట్టిగా కొత్తగా 10 రూపాయలు ఎక్కిచ్చుడుగా ఎక్కిచ్చుడు. తాగమని అన్నాడా నేను గోషిగాని? ఎందుకు ఎక్కిచ్చుడే? అటనా ఎక్కించు తాగకుండా ఊక ఇంట్లో మందమేమని ఎక్కించిండు. అరే ఆయన ఎక్కిపోతే మీరు తాగబోతుంది కదా. తాగి నీ కడుపుల పేరు తూటు పడుతున్నాయి. ధరలు పెంచినా జర నిమ్మలపడి కోయిలాగా తలిపి పెట్టుకుని ఇంట్లో మంతదేమో అనుకుండు. ఇంకా బజార్నే పడుతున్నావా? ఇంకా వీడికి ఇంకెక్కువ అవుతుందన్నా, ఇంకెక్కువ అవుతుంది. అన్ని సరే గాని రేపు ఎలక్షన్ రాబోతున్నాయి, మరి గాలి ఎటు మలుపుతావు? ఏ పార్టీ మీద జీవి కుదుస్తుంది? రేవంత్ రెడ్డి కుదుస్తుంది కొద్దిగా.